అల్లు అర్జున్ అంటేనే ప్రయోగాలకు బ్రాండ్ అంబాసిడర్. అస్సలు సేఫ్ సైడ్ చూసుకోడు. క్యారెక్టర్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇప్పుడు కెరీర్లో అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడట. కొత్త చిత్రంలో కథానాయిక లేకుండా హీరోయిజం మాత్రమే చూపించబోతున్నాడట. పుష్ప 2లో జాతర ఎపిసోడ్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రస్తుతం అట్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకాలోను అల్లు అర్జున్ బీస్ట్ క్యారెక్టర్ లాంటిది చేస్తున్నాడని ఫస్ట్ లుక్ పోస్టర్ తో రివీల్ అయింది. పాన్ ఇండియా స్టార్ అయ్యుండి ఎవరూ ఊహించని పాత్రలతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు మాత్రమే చెల్లింది అని చెప్పవచ్చు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న కొత్త చిత్రంలో అసలు కథానాయిక కనిపించదని, ఇది ఇంకో సాహసం అని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించే కొత్త చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ కు స్కోప్ ఉండని లోకేష్ గతంలో డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్ దార్లో ఈ చిత్రంలోనూ హీరోకు జోడీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ చిత్రంలో పూజా హెగ్డే నటించబోతోందని వస్తున్న వార్తలు మొత్తం కూడా రూమర్స్ కిందకు వెళ్లిపోతాయి. మరోవైపు రాకాలో మాత్రం అల్లు అర్జున్ సరసన 5 హీరోయిన్స్ ఆడి పాడబోతున్నారని సమాచారం.